చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషిని నా తారసపడ్డాడు. 6 అడుగుల 2-3 అంగుళాలు ఉంటాడు ఆయన. ఆయన చూస్తే నవ్వు ముందు, తర్వాత ఆయన కనబడతాడు. ఆయన ఎవరో కాదు, శేఖర్ కమ్ముల. ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎంత లైవ్లీగా ఉంటుంది, ఎంత వామ్త్గా ఉంటుంది. అతను ఫస్ట్ మిమ్మల్ని చూసి పెరిగామండి, మీ అభిమానులు అవ్వండి అన్నాడు ఆయన. అది ఏమో కానీ తనకంటే ఒక యూనిక్ స్టైల్ని పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర పనిచేయలేదు. తనకు తానుగా ఫిలిం మేకర్గా, తానుగా స్కల్ప్ట్, తానుగా చెక్కుకొని ఈ రోజున వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి క్లాస్. ఎక్కడ తప్పు పట్టలేం ఆయన సినిమాలో, ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడు ఆయన డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు. తను ఏమనుకున్నది స్ట్రైట్గా తీస్తాడు, అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు. ఆ రకంగా మీ సినిమాలు అన్నీ కూడాను సక్సెస్ ఓ పక్కన పెడితే ప్రతిదీ మర్చిపోలేని క్లాసిక్లా అనిపిస్తుంది. సో నేను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ శేఖర్, ప్లీజ్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తున్నా అంటే నో డౌట్. ఎందుకంటే దాని వెనకాల మా నారాయణ దాస్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు. వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రకంగా మీ కాంబినేషన్ వండర్ఫుల్, చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా కెమెరామెన్ విజయ్ కుమార్, వాడు మా శిష్యుడు, మా తమ్ముళ్ళు అంటాడు. నిలబడరా సారీ. ఎస్, నేను అవకాశం ఇవ్వాలనుకున్నాను, నాకు దొరకనంత బిజీగా అయిపోయాడు. మీరు అవకాశం ఇచ్చి మీ సినిమాలో చేస్తూ. అండ్ తర్వాత విజయ్ వాళ్ళ అబ్బాయి కూడా దీనికి మ్యూజిక్ అని విన్నాను, నిజమే కదా? హే బాబు, గుడ్ నాన్న, వండర్ఫుల్. ఏదో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ యాక్టర్ అయినట్లుగా అతను కెమెరామెన్ అవుతావేమో అతను కొడుకు అనుకున్నాను, కానీ నువ్వు డిఫరెంట్ క్రాఫ్ట్, డిఫరెంట్ ఫీల్డ్ తీసుకున్నావు. అండ్ ప్లీజ్, నాన్నగారు పడ్డ కష్టం నువ్వు పడు, డెఫినెట్గా ఫైనిష్ అవుతావు. దీని మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దర్యా సాంగ్ ఉంది, ఓ మై గాడ్, ఎంత మంచి నెంబర్ అంటే అది వండర్ఫుల్. ఇప్పటికే పెద్ద హిట్ అయిపోయింది అది ఆల్రెడీ. ఆ సాంగ్ కోసం సరే ఈ సినిమాని 2-3 సార్లు చూస్తాను నేను. సో నీకు మంచి పాత్ ఉంది ఈ రోజున అని అనడానికి ఏది, దానికి మించి నా శిష్యుడు కొడుకు, నువ్వు నా బెడ్ లాంటి వాడివి. ప్లీజ్ గో హెడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో దట్స్ ఇట్. ఈ సినిమా ఇక్కడ రావడం అనేది ఈ కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్, నేను అంత ఎగ్జైట్ అవుతున్నాను. మిమ్మల్ని అందరూ ఇలా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మిగతా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ